చాలా షార్ప్గా ఉంది ఆ గడ్డి. మీలాంటి రైతులను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా చాప్ పరుచుకొని కూర్చుంటే చాలా బాగుంది. సూపర్ ఉన్నాయి. కూర్చుంటుంది కాసేపు. హలో అండి, నేను మీ విద్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మా ఏరియాలో ఉన్న ఒక అందమైన ఫామ్ని అయితే చూపిస్తాను. ఈ ఫామ్లో ఏంటి పండిస్తారు, అలాగే ఏ విధంగా రన్ చేస్తున్నారు, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఒక లైక్ చేయండి, పూర్తిగా చూడండి. రండి. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము, లోపలికైతే వెళ్దాము. వెదురు కర్రలతో అయితే ఈ విధంగా తడక చేశారు. మేమైతే తడక అంటాం. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ లోనైతే బోర్డు కనిపిస్తుంది మనకైతే. ఉద్యాన శాఖ, పార్వతీపురం, మన్యం జిల్లా. శాశ్వత కూరగాయలు పందిరి నిర్మాణం. రైతు పేరు అయితే జీలకర్ర మధుసూదన్ రావు, మా మామయ్య గారే. గ్రామం అంటే కోసంగ దగ్గరలో ఉంది కాబట్టి కోసంగని అయితే ఉంది. యాక్చువల్గా బూర్జిగూడ మండలం సీతంపేట. అలాగే పందిరి వేయడానికి కోసం అయితే ప్రభుత్వం ఎంత సాయం చేసిందంటే 50,000 అయితే సాయం చేసిందండి. మామయ్య వాళ్ళు అయితే 1,50,000 అయితే పెట్టుకున్నారు. లేట్ చేయకుండా ఫామ్ని అయితే చూద్దాం రండి. మొత్తం ఈ విధంగా వేశారు పందిర్లా. రీసెంట్గా ఈ సంవత్సరం ఈ పందిరి అయితే వేశారు. ఇటు మొత్తం అయితే మిరప వేశారండి. చాలా బాగా వచ్చాయి. మిరపకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇదండి, ఇది మొత్తం మిరపకాయ తోట. ఇదైతే రెడ్ తోటకూర అండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, ఆవుల కోసం అయితే గడ్డి కూడా వేశారు. మొత్తం మామయ్య దగ్గర అయితే ఆవులు ఉన్నాయి. ఆవుల కోసం అయితే గడ్డి వేశారు. బాగుంది. చూడండి మిరపకాయలు అయితే ఎంత బాగున్నాయో. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదైతే కొడవలండి, చాలా షార్ప్గా ఉంది. ఆ గడ్డి కోయడానికి కోసం అయితే యూజ్ చేస్తాం. మరలా ఇక్కడ పెట్టేద్దాం.
ప్లేస్ అయితే బాగుంది పొడవలు ఉంచడానికి. వంకాయలు అయితే పండిపోయినాయి. ఇవైతే అలాగా ఉంచి విత్తనాల కోసం అయితే యూజ్ చేస్తాము. ఈ ఫామ్ లోపలే నాటుకోలు కూడా ఉంటాయండి. నాటుకోలు సౌండ్ అయితే మీకు వినిపిస్తున్నాయి చూడండి. ఎర్ర తోటకూర భలేగుంది. నెట్ చూడండి, మొత్తం రైనీ సీజన్లో అయితే బీరకాయలు, ఆనపకాయలు అన్నీ వేసుకోవడానికి అయితే నెట్ ఇలా ప్రిపేర్ చేసి ఉంచేశారు. ఇంకా ప్రత్యేకించి మనం పందిరి లాంటివి వేసుకోకుండా ఐరన్తో ఈ విధంగా మొత్తం సెట్ చేశారు ఇటువైపు మొత్తం. ఈ సంవత్సరం అయితే జీడికాపు బాగాలేదండి, మొత్తం నేలైతే రాదాయి, యావరేజ్గా వచ్చాయి. ఇంకోటి అయితే చూపిస్తుంటండి. ఇప్పుడైతే చూడారేసారు మామయ్య వాళ్ళు కూడా వేసవ చూడని అయితే నాటారండి. మళ్ళీ ఇక్కడ పండించిన పంట మొత్తము ఇదిగోండి ఈ ప్లేస్లో అయితే ఆరేసుకుంటారు. అంటే మిరపకాయలు లేదంటే చోడి ఇంకా ఏమైనా ఇక్కడ ఆరేసారు చూడండి. మిరపకాయలు అయితే భలేగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఒకటైతే తుంచి చూపిస్తాను లోపలైతే ఏ విధంగా సీడ్స్ ఉంటుందో. అవ్వట్లేదండి, చాలా ఈ విధంగా ఉంది. ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా మిరపకాయలు ఘాటు స్మెల్ అయితే వస్తుంది. ఈ భాగం మొత్తం అయితే మిరప, బీర, నెక్స్ట్ ఆవుల కోసం గడ్డి అవన్నీ వేసారు. ఇదొక భాగము, అవతలకు భాగం ఉంది, అది కూడా చూద్దాం రండి. పైనాపిల్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూడటానికి అయితే బాగుంది. ఇక్కడ చూడండి మామిడి మొక్కలను అయితే ఉంచారు. మామిడి మొక్కలు కూడా అమ్ముతారండి. ఇలా ఇటు వస్తే చూడండి మామిడి పువ్వు అయితే ఎంత బాగా పూసిందో. చిన్న కాయ వచ్చింది. మామిడి మొక్కలను అయితే ఇలా పెంచి రైనీ సీజన్లో మామిడి మొక్కలను అయితే అమ్ముతారు. బోర్ అయితే తవ్వించారండి ఇక్కడ. ఈ వాటర్తో ఇక్కడ మొత్తం పంటలు అయితే పండిస్తున్నారు. ఫ్రెండ్స్ మామీ వాళ్ళు అయితే ఇక్కడ చిన్న షెడ్లో ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఉండడానికి కోసం. అయితే భలే ఉంది. ఇదైతే షెడ్ మొత్తం ఇలాగ చూడండి. మా గిరిజనుల బొమ్మలు అయితే భలే వేయించారు, అంటే నాబార్డు వాళ్ళు ఈ విధంగా వేయించారు. భలే ఉంది మొత్తం. చూసడానికి అయితే ఈ విధంగా ఇక మంచాలు, చైర్స్, వరండలా ఉంటుంది. చాలా చల్లటి గాలి అయితే వస్తుంది, భలే ఉంటుంది. అటువైపు అయితే ఇంకా వంట వండుకునేది అయితే ఉంటుంది అలాగా అటువైపు. ఇక్కడైతే మిరపకాయలు అయితే అమ్మడానికి అయితే ఉంచారు. అలాగండి. ఇటువైపు అయితే ఇంకా వంట చేసుకునేది ఇదే. ఇక్కడైతే మామయ్య అయితే పపాయ మొక్కలకి అయితే వాటర్ పోస్తున్నారు. అక్కడికైతే వెళ్దాం, మామయ్య చేత కూడా మాట్లాడిపిస్తాను రండి. ఈ విధంగానే నడవాలి. వండుకుంటూ నడవడమే. ఇదిగోండి ఇక్కడైతే మామయ్య ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడైతే
మామయ్య గారు ఉన్నారు. పపాయాలు ఎప్పుడు వేశారు, అలాగే కేజీ ఏ విధంగా ఉంది, ఈ ఫాము కంటిన్యూ చేస్తున్నారు కదా, ఏ విధంగా రన్ చేస్తున్నారో అడుగుదాం, తెలుసుకుందాము. చెప్పండి మామయ్య, పపాయ కేజీ ఎంత మామయ్య? పప్పాయి అయితే ఇప్పుడు 30 రూపాయలు అమ్ముతామమ్మ కేజీ. ఇంకా స్టార్టింగ్ అవ్వలేదు, అక్కడక్కడ అవుతున్నాయి. నెక్స్ట్ అటు మిరపేసాము, అది కోతకు వచ్చింది. అవునవును. మిరపకాయ ఎంత మామయ్య ఆ కేజీ? కేజీ 50 రూపాయలు. పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే 50 రూపాయలు అంట. మరి ఎండింది అదే ఎండింది అయితే 150 రూపాయలు. ఎండు మిరపకాయలు అయితే 150 రూపాయలు అండి. అయితే మామయ్య గారు ఫాము ఎప్పటి నుంచి అంటే రన్ చేస్తున్నారు అడుగుదాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ వచ్చి మేము ఈ పంటలో వేసి 10 సంవత్సరాలు అవుతుంది అనమాట. 2016 ఇక్కడ మేము వచ్చామమ్మా. 2016 నుంచి అలా కంటిన్యూగా ఒక పంట పాటు ఒక పంట, ఏదో ఒక పంట, పప్పాయి కానీ కూరగాయలు, పండ్లకు సంబంధించి పప్పాయి. ప్రతి నెల ఏదో ఒక పంటతో మేము ఉంటాం అన్నమాట. అయితే ఈ ఫాము వేసుకోవడానికి గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిందా లేదంటే? గవర్నమెంట్ మనకు అది పెండలు పందిరని ఇచ్చారనమాట, పర్మనెంట్ పందిరి. అది 2 లక్షలు ఖర్చు అయితే 50,000 అది ఇచ్చారు రాయికి. మేము 1,50,000 మేము సొంతం పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ చెడ్డ కట్టుకొని నాటుకోలు కూడా ఇక్కడ పెంచుకుంటున్నాం. అది పిల్లలు డెస్క్ వచ్చేసరికి అమ్ముకుంటున్నాం. మరి మన గిరిజన ప్రాంతాల్లోన మీలాంటి రైతులను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు మామయ్య? మేము వాళ్ళ సలహాలు సూచనలు నాలాగే కష్టపడి ఇలాగ రన్ చేస్తే బాగుంటుందని నా ఆశ. కాకపోతే మనకి రైతు ఎవరైనా వస్తే సలహాలు సూచనలు మేము ఇవ్వగలము. ఏ రకంగా పండించాలి, ఆర్గానిక్గా ఇక్కడ పండించడము, కెమికల్ లేకుండా, జీవామృతం ఎలా తయారు చేయాలి, ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి, తర్వాత కషాయాలు ఎలా తయారు చేయాలని మేము రైతులకు కూడా సలహాలు సూచనలు అడిగే వారికి ఇస్తున్నాము. కాకపోతే ఏజెన్సీలో పెద్దగా ఎవరు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మాకంటే బోర్ ఉంది, బోర్ దాన్ని బట్టి మరి నేను ఇదే పని అని ఇంట్రెస్ట్ మీద చేస్తూ ఉన్నాను. అలాగా ఎవరెవరో కొన్ని సంస్థలు వచ్చి చూసి వెళ్ళిపోతుండ్రు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఫామ్ అయితే విజిట్ చేయడానికి అయితే వస్తుంటారండి. ఢిల్లీ నుంచి వస్తారు. తర్వాత మొన్న గత 2 మాసాల క్రితము అమెరికా నుంచి కూడా ఒక సార్ దగ్గర వచ్చారు. అమెరికా నుంచి కూడా వచ్చారండి. మా గిరిజన ప్రాంతాల్లో ఇట్లాంటి ఫామ్ పెట్టడం మాకైతే చాలా హ్యాపీ అండి. ఎక్కడా లేదు. సీతంపేట మండలంలో మనం ఫస్ట్ పపాయి పండించామన్నమాట. ఈ మండలంలో లేదు పపాయి పండించడము. అప్పుడు నాకు పిఓ గారు ఒక సలహా ఇచ్చారు, వెంకటరావు పిఓ గారు అని. ఇప్పుడు ఆర్డీఓగా మనకు పిఓ గారు గుండోలు అన్నమాట ఐదుకి. ఆయన పపాయి వేయమని సలహా ఇస్తే హార్టికల్చర్ ఏఓ గారున్న హెచ్ఓ గారు నాకు ఎలగొడాల దానికి ఏ రకంగా చేయాలని వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇస్తే ఆ రకంగా తర్వాత కాపు వచ్చిన తర్వాత ఎక్కడ అమ్మాలా ఏమిటంది నాకు కూడా తెలియట్లేదు. వాళ్ళే కొంచెం మార్కెటింగ్ చేసిన తర్వాత అప్పుడు జనాలకు తెలిసిన తర్వాత జనాలు అందరూ ఇక్కడ కొనుగోలు చేసుకొని తీసుకెళ్తారు. చాలా మంచిది. చూసారు కదండి మామయ్య చెప్పిన విషయాలు. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మామయ్య అయితే పనిలో ఉన్నారు, ఇంకా డిస్టర్బ్ అయితే చేయొద్దు. కొంచెం అటువైపు చూద్దాము. ఇక్కడైతే ఒక మొక్క కూడా ఉంది, అది చూపిస్తుంటుంది. అది ఇలా చికెన్ మామయ్య యాలకలు చికెన్ పూత వస్తుంది కానీ ఇంకా సీడీ కట్టలేదు. అలా పువ్వు పట్టుకొని చూసి మామయ్య గారికి అయితే రకరకాల మొక్కలు పెంచడంలో చాలా ఇంట్రెస్ట్ అండి. ఇదైతే యాలకులు అండి, మనం ఇలాచీ అంటాం కదా. ఇదిగోండి మనం బిర్యానీలో మసాలాల్లో వాడతాం కదా ఇలాచీ మొక్క, యాలకులు అని అంటాం కదా. అది చూడడానికి అయితే సేమ్ అల్లం మొక్కలా కనిపిస్తుంది, కానీ అయితే ఇది ఇలాచీ మొక్క. ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. చూద్దాం, ఇటువైపు వెళ్దాము. ఫ్రెండ్స్, కింద అయితే చాప పరుచుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది. చూడడానికి అయితే భలే కనిపిస్తుంది కదా.
కాకపోతే వంగి వంగి నడవాలి, నిలబడుతుంటే ఆకలి అయితే తగిలేస్తున్నాయి. వావ్, భలేగా ఉంది. చూసారు కదా, ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.